వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకి సంబంధించి కూడా చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పుష్ప 2 ప్రమోషన్ షెడ్యూల్ కావచ్చు, అసలు ఇక నెక్స్ట్ మంత్లో సినిమా రిలీజ్కి సిద్ధంగా రెడీ అవుతుంది కాబట్టి ఇక ప్రమోషన్కి సంబంధించి సుకుమార్ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసేసారు. ఇంతటికి ఏంటి ఏమనేది కూడా తెలుసుకుందాం. మీరు కనుక అల్లు అర్జున్ అలాగే సుకుమార్ గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్నది పుష్ప 2 అంటే పార్ట్ 1 మనం చూసాం ఎంత ఘన విజయం సాధించిందో. అయితే పుష్ప 2 మీద ఎంతటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ అయిన పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఆ సంగతి మనకు తెలిసిందే. ఇక రెండో పార్ట్ పుష్ప ది రోల్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పుష్ప 2కి ఏకంగా 500 కోట్ల బడ్జెట్ పెట్టారని టాక్ వినిపిస్తుంది. ఈ మొత్తం ప్రమోషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ఏకంగా 100 కోట్లను ఖర్చు చేస్తున్నారట. గాసిప్ ఇప్పుడు బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలన్నీ విడుదలకు ముందు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్ నవంబర్ మొదటి వారంలో మొదలు పెట్టబోతున్నట్టుగా కూడా గతంలో మేకర్స్ ప్రకటించారు. అన్నట్టుగానే ఐటెం సాంగ్ అప్డేటు అది లీక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. నవంబర్ 2వ వారంలో పాటను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ టీజర్లో మనం కనుక చూసినట్లయితే అంచనాలు మరింత పెంచేశాయని చెప్పుకోవచ్చు. సుకుమార్ ఆ విధంగానే భావిస్తున్నారు. ట్రైలర్ నవంబర్ 3వ వారంలో విడుదల చేస్తామనే సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో 2 భారీ ఈవెంట్స్ను కూడా నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ లేదా ఏపీలో ఏదైనా ప్రధాన నగరంలో భారీ జనాలతో ఓపెనింగ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా నిర్వహించేటువంటి యోచనలో కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక ముంబై, చెన్నై, కొచ్చి ఇలా చాలా ఏరియాలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారట. గతంలో ప్రచారం లేకుండానే ఉత్తర భారతదేశంలో 100 కోట్లను మించి వసూలు చేసినటువంటి పుష్ప ఈసారి అక్కడ భారీ టార్గెట్ బరిలో కూడా నిలవబోతుంది. అయితే పుష్ప 2 సినిమా భారీ వసూలు సాధించాలంటే ఆ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సినిమా ప్రమోషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడితే ఓపెనింగ్స్ ఆ స్థాయిలో వస్తాయని, మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూలు నమోదు చేస్తేనే లాంగ్ రన్లో పుష్ప 2 బాగా రన్ అవుతుందని మేకర్స్ అలాగే బయర్స్ ఆలోచించి వసూలు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉన్నాయని కూడా చెప్తున్నారు. పలు ఏరియాల్లో బాహుబలి 2, కేజీఎఫ్ సినిమాలు బిజినెస్ సైతం క్రాస్ చేసే దిశగా కూడా పుష్ప 2 ఆ స్థాయిలో వసూలు సొంతం చేసుకోవాలని కూడా బాక్స్ ఆఫీస్ సక్సెస్ టాక్ను కూడా దక్కించుకోవాలని కూడా చూస్తున్నట్టుగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని. అసలు బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొడుతుందా లేదా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.